ఓం నమశివాయ అంటూ హర్షధ్వనుల మధ్య శ్రీరామలింగేశ్వర స్వామి రథోత్సవం కనుల పండుగగా జరిగింది. కర్నూలు జిల్లా కొసిగి మండల పరిధిలోని పాత కందుకూరు గ్రామంలో ప్రకృతి అందాల మధ్య తుంగా తీరాన వెలసిన శ్రీరామలింగేశ్వర స్వామి రథోత్సవం ఆలయ ధర్మకర్తలు శరణప్ప గౌడ, వెట్టప్ప గౌడ, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు ఆధ్వర్యంలో రమణీయంగా గురువారం నాడు జరిగింది. అయితే ఈ రథోత్సవానికి ముఖ్య అతిథులుగా వివిధ మఠాల పీఠాధిపతులు వీర తపస్వి వీరభద్ర శివాచార్య మహాస్వామి, అభినవ మహాంతేశ్ స్వామి, పంచాక్షర శివాచార్య మహాస్వామి, అభినవ రాయచోటి వీర శివాచార్య మహాస్వాములు హాజరయ్యారు. వేకువజామున నుండే శ్రీరామలింగేశ్వర స్వామికి పవిత్ర తుంగభద్ర జలాలతో అభిషేకం, జలాభిషేకం, బిల్వార్చన, కుంకుమార్చన, రుద్రాభిషేకం, పంచామృతాభిషేకం, ఆకుపూజ, మహామంగళహారతి లాంటివి గానించారు. కాగా ఆంధ్ర, కర్ణాటక భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం స్వామివారి మూల విరాట్ని రథంపై కొలువుంచి అంగరంగ వైభవంగా స్వామివారి రథోత్సవం జై ఓం నమశివాయ, జై శ్రీ రామలింగేశ్వర స్వామి నామస్మరణతో తుంగభద్ర నది మారుమోగే విధంగా రథోత్సవం జరిగింది. ఈ రథోత్సవంలో ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ఆదేశాల మేరకు కొసిగి మండలం వైసీపీ ఇన్ఛార్జి మురళీమోహన్ రెడ్డి, మండల వైసీపీ నాయకులు పాల్గొని స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఉదయం నుండే అన్నదాన కార్యక్రమం జరిగింది. జాతరలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సిఐ మంజునాథ్ ఆధ్వర్యంలో ఎస్ఐ రమేష్ రెడ్డి సిబ్బంది గట్టి బందోబస్తు నిర్వహించారు.